పూరి గుడిసెలలో ఉండేది, మట్టి ఇళ్ళలో ఉండేది, మట్టికే కనెక్టివిటీగా ఉండేది. చెప్పులు లేకుండా నడిచే వాళ్ళము మట్టి నేల ఇల్లు అలుపుకొని సాఫ్ వేసుకుని వాళ్ళకి ఎంత మంచిగా నిద్రపోయేవాళ్ళు. కారణం ఏంటంటే భూమికి ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పవర్. ఆ మ్యాగ్నెటిక్ పవర్ మనకెట్లా పనిచేస్తుందంటే మన బ్లడ్లో కూడా ఐరన్ ఉంటుంది. ఐరన్ లోపం ఉంటే చిన్నపిల్లలు మట్టి గుంజుకోవడం, బలపాలు అలాంటివి చేస్తారు కదా. అయితే ఈ బ్లడ్లో ఉన్నటువంటి ఐరన్కి మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అయిపోయి మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది అన్నట్టు. అయితే ఆ మట్టి మీద ఉన్నప్పుడు మనకు 100% బ్లడ్ సర్క్యులేషన్ అయ్యింది. అందుకని మన తాతలు ఆరోగ్యంగా 100 సంవత్సరాల దాకా టాబ్లెట్ లేకుండా బతికే. ఇప్పుడు మన జీవన శైలి ఎలా అయిపోయింది, చెప్పులు లేకుండా నడవలేము మనం. బయటకు వెళ్ళినా, వాకింగ్ వెళ్ళినా, అసలు మట్టిని టచ్ అయిపోయినా. అయితే ఈ విధంగా మార్బుల్స్ ఎక్కడనో థర్డ్ ఫ్లోర్లోనో ఫోర్త్ ఫ్లోర్లోనో ఉంటాం అవునా కాదు. అయితే ఇప్పుడు ఇది ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైర్ ఏమైనా తేలితేనే మనకు కరెంట్ షాక్ వస్తుంది, లేకపోతే షాక్ రాదు కదా. అదేవిధంగా మనం మట్టి తగులుతేనే మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అనేది లభిస్తుంది. ఈ చెప్పులు వేసుకుంటే లభించదు మనకి. అందుకని మట్టిలో చెప్పులు లేకుండా నడిస్తేనే చాలా ఆరోగ్యం అన్నట్టు. ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది మన జీవనశైలి. దానికి అనుగుణంగా ఇంకేంటంటే ఐరన్ వాడకం ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు ఐరన్ వాడితే ఎవరికో సైకిల్లో, ఎవరికో పట్టెలో ఒక స్కూటర్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి బండి, 6 మళ్ళీ అదేవిధంగా పెద్ద పెద్ద ట్రక్కులు ఐరన్. ఈ చిన్న సెట్ వేయాలంటే కూడా ఎంతో ఐరన్ యూజ్ చేసాం. మన బ్లడ్లో ఐరన్ ఉంటుంది, సెట్లో కూడా ఐరన్, మొత్తం ఐరన్ కదా. ఇక మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లయితే ఆ విధంగా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది 100% కావాల్సింది 50% అవుతుంది అన్నట్టు. ఈ విధంగా మనకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయినప్పుడు మన ఆర్గన్స్ అనేది ఇలా ఆరోగ్యంగా ఉంటుంది. 100% అయినప్పుడు ఈ విధంగా అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ 100% కావట్లేదు. అందుకని బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ అన్నట్టు. చూడండి, ఏదైనా ఒక వ్యాధికి ప్రధాన మూల కారణం ఏంటంటే మెయిన్ ఒక వ్యాధి, ఒక రోగం వస్తుందంటే మనిషికి ప్రధాన మూల కారణం ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, ప్లస్ మనకు ఏంటంటే దాంతోపాటు మన కణాలు ఉంటాయి కదా, రక్త కణాలకు ఆక్సిజన్ అనేది అందకపోవడం. ఈ 2 కారణాలు అన్నమాట. ఈ 2 కారణాల వల్లనే మనిషికి రోగం అనేది వస్తుంది. అయితే దీనికోసం ఈయన సాధన చేసింది ఈ కంపెనీ యొక్క ఫౌండర్. ఈయన దీని మీద పిహెచ్డీ చేసిండు, డాక్టరేట్ చేసిండు, మ్యాగ్నెటిజం మీదనే మొత్తం రీసెర్చ్ చేసిండు అన్నట్టు. అయితే ఈయన ఏంటంటే 18 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే అప్పుడు మనిషి ఎందుకు ఆరోగ్యంగా బతుకుండు, ఇప్పుడు ఎందుకు రోగాలు వస్తున్నాయనే దాని మీద ఈయన కాన్సెప్ట్ మీద ఈయన అధ్యయనం చేసినాడు. అధ్యయనం చేస్తే తేలింది ఏంటంటే అప్పుడు మనిషికి మట్టికి దగ్గరగా ఉన్నాడు. అందుకని అతనికి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయింది, మంచి ఆరోగ్యంగా బతుకుంది. దానికి అన్నిటికీ మన మోడర్న్ లైఫ్ అయిపోయింది, అన్నిటికీ దూరం అయిపోయింది పంచభూతాలకు. అందుకే రోగాలు వస్తున్నాయనే దాని మీద ఈ ప్రోడక్ట్ను కనిపెట్టింది అన్నట్టు. దీన్ని కూడా ఎట్లా అంటే ఈయన 3 ప్రోడక్ట్లు కనిపెట్టినాడు. ఇందులో 3 రకాలు ఉంటాయి, కానీ 5 వస్తాయి మొత్తం. అయితే ఫస్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ మ్యాట్రస్. సింగిల్ కార్డ్ బెడ్ మీద వస్తుంది, 3/6 ఉంటుంది. మనం బెడ్ మీద వేసుకున్నాం, పరుపు ఉంటే పరుపు పైన వేసుకొని దీనిపై నుంచి బెడ్షీట్ వేసుకోవాలి. దీన్ని ఉత్పత్తి లేదన్నట్టు, ఎందుకంటే మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, అవి ఏమి డిస్టర్బ్ అయిపోతాయి అన్నట్టు. అందుకని దీనిపై నుంచి బెడ్షీట్ వేసుకొని దాన్నే వెళ్ళిపోవాలన్నట్టు. అయితే ఈ మ్యాగ్నెట్స్ కూడా భూమి లోపల ఒక 700-800 అడుగుల లోపల నుంచి పాలిమరైజేషన్ చేసి ఈ నియోడినం మ్యాగ్నెట్స్ అనేది తయారు చేయడం జరిగిందన్నమాట. అయితే ఈ నియోడినం మ్యాగ్నెట్స్ ఇలా చిప్స్ ఇప్పుడు చూపించండి పిల్లలు, సేమ్ ఇలా చిప్స్ చేయడం జరిగిందన్నమాట. ఈ చిప్స్ ఏం చేసినంటే ఈ బెడ్లో ఇట్లా అమర్చిందన్నట్టు, నార్త్ పోల్, సౌత్ పోల్, నార్త్ పోల్, సౌత్ పోల్ అని ఈ విధంగా అమర్చిందన్నట్టు. అమర్చడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా బెడ్ పైన మనం వేసుకుంటే ఇందులో 120 ఉంటాయి కదా, మనం దీని మీద పడుకుంటాం కదా, మన బెడ్లో ఉన్నటువంటి ఐరన్కు ఈ విధంగా అట్రాక్ట్ అవుతుంది అన్నట్టు ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకు మంచిగా అవుతుంది. ఒకప్పుడు మట్టి మీద పడుకుంటే మనం ఎంత ఆరోగ్యం వచ్చిందో, అట్లీస్ట్ పోయి మళ్ళీ మట్టి ఇళ్ళంతా ఉండమంటే ఉండలేము కదా. అందుకని అట్లీస్ట్ దీని మీద పడుకుంటే ఇక మట్టి నీళ్ళ మీద పడుకున్నట్టే ఉంది. సేమ్ అలాగే మనకు నిద్ర అనేది చాలా పూర్ణమైన నిద్ర, గాఢ నిద్ర వస్తుంది. రోజులలో గాఢ నిద్ర ఇప్పుడు మనం వాచ్ పెట్టుకుంటే అందులో మనకు డీప్ స్లీప్ అని, లైట్ స్లీప్ అని చూపిస్తుంది స్మార్ట్ వాచ్. అందులో అది పెట్టుకొని పడుకోండి దీని మీద, అది మొత్తం చెప్పేస్తుంది మీకు ఎంత గాఢ నిద్ర పోతుంది. ఇప్పుడు 2-3 గంటల కంటే ఎక్కువ పోతలేము మనం గాఢ నిద్ర అనేది. అయితే దీనివల్ల మంచి స్లీప్ వస్తుంది. అదేవిధంగా హార్ట్ అటాక్స్ మళ్ళీ దానికి తోడుగా మనకు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి రావు. అదేవిధంగా పక్షవాతం అనేది కూడా రాదు, బీపీ, షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. అదేవిధంగా సెక్సువల్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే మన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. అదేవిధంగా ఎయిర్ ఫాల్స్, జుట్టు అనేది రాలకుండా. అదేవిధంగా ఆర్థరైటిస్ అంటే జుట్టులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం, గ్యాప్ పెయిన్, బ్రెయిన్ ట్యూమర్స్, వెరికోస్ వెయిన్స్. ఈ మధ్యలో చాలా మందికి నరాలు ఇట్లా తేలుతుంది, వెరికోస్ వెయిన్స్ అవి కూడా తగ్గిపోతుంది. బ్లాక్ షేడ్ అది కూడా తగ్గిపోతుంది.
ఈ విధంగా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల. దానికి తోడు ఏమైందంటే సెకండ్ వన్ వచ్చేసి వాటర్ ఎనర్జీ పెట్టి ఇలా బాటిల్ పెట్టుకోవడం. ఒకప్పుడు మన వాటర్ సోర్స్ ఎట్లా ఉండేది, ఇట్లా చెరువు బావుల నీళ్ళు, బోరింగ్ నీళ్ళు, చెలిమ నీళ్ళు, చెరువుల నీళ్ళు ఇలా తెచ్చుకొని తాగేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు తాగినప్పుడు ఆ వాటర్ తాగినప్పుడు ఎంతో ఆరోగ్యంగా బతికింది. కారణం ఏంటంటే ఈ వాటర్ అనేది కూడా మట్టికి టచ్ అయ్యి వచ్చింది, మట్టికి నేలకు టచ్ అయ్యి వచ్చింది కదా. ఈ నేలకు ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పవర్ ఈ వాటర్లో ఉంది. అందుకని మనం అన్నం తినకపోయినా వాటర్ తాగి కూడా 50-70 కిలోల బస్తా ఈజీగా లేకపోవాలి మన వాళ్ళకి. అంత శక్తివంతమైన వాటర్ అన్నది. ఇప్పుడు ఏమైపోయింది, మన వాటర్ సోర్స్ అనేది ఇలా అయిపోయింది. ఆర్ఓ వాటర్ అని, ఫిల్టర్ వాటర్ అని, ప్లాస్టిక్ బాటిల్ వాటర్, ఈ విధంగా. ఒకప్పుడు వాటర్ కూడా మనము బిందెలు వేసుకున్నా, కుండలు వేసుకున్నా కూడా వారం రోజులకు తోకపురుగులు తయారయ్యాయి అన్నీ. ఇప్పుడు ఈ రోజులలో ఈ వాటర్ మనం పెట్టుకుంటే నెలలు సంవత్సరాలైనా కూడా అట్నే ఉంటుంది. కారణం ఏంటంటే ఇందులో జీవం లేదు. ఆ వాటర్ ఉన్నప్పుడు అందులో తోకపురుగులు తయారైనాయంటే అది జీవం ఉన్న వాటర్ అన్నట్టు. అందుకని అది తాగినప్పుడు మనం ఎంతో హెల్తీగా ఉన్నాం అన్నట్టు. ఈ విధంగా ఏమైందంటే ఈ వాటర్ సోర్స్ వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కీళ్ళ నొప్పులు వీటి వల్లనే మొత్తం బొక్కలు కూడా అరిగిపోతున్నాయి. అదేవిధంగా వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ కూడా మండే ఉంటుందండి. మనకు తాగడం వల్ల మనకు అది యాక్చువల్గా డైరెక్ట్ మనకు బొడ్లో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది. ఎప్పుడైతే ఈ ప్యాడ్ పెట్టినామో మనం తాగే వాటర్కి ఈ మ్యాగ్నెట్స్ అనేవి ఏం చేస్తాయంటే వాటర్ని పల్చర్ చేస్తాయి. మ్యాగ్నెటిక్ ఎనర్జీని వాటర్లో వదిలేస్తాయి. మనం ఈ ఫిల్టర్ వాటర్ కంటే డైరెక్ట్ ట్యాప్ వాటర్ వస్తుంది కృష్ణా వాటర్, ఆ వాటర్ని మనం మామూలుగా ఈ ఫిల్టర్లో